హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కోడో మిల్లెట్ కిచిడి. ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, వైటమిన్స్ అండ్ మినరల్స్ కలిగి ఉన్న ఈ కోడో మిల్లెట్ డయాబెటిక్ వాళ్ళకి వెయిట్ లాస్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ముందుగా కోడో మిల్లెట్ అంటే అరికెల అన్నం అని కూడా అంటారు. 4-5 సార్లు బాగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టాలి. నానబెట్టడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది మరియు కుకింగ్ టైం తగ్గుతుంది. పెసరపప్పు వేయించి కోడో మిల్లెట్ లో వేసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో నూనె, జీరా, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి నిమిషం పాటు వేయించి క్యారెట్, బంగాళాదుంప, టొమాటో ముక్కలు వేసి నానబెట్టిన కోడో మిల్లెట్, పెసరపప్పు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టేసి 4 నుండి 6 విజిల్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేయాలి. అంతే అండి, కోడో మిల్లెట్ కిచిడి రెడీ అయిపోయింది. ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆనియన్ పరాటా. గోధుమ పిండితో చేసిన హెల్తీ లేయర్ ప్యాస్ పరాటా పర్ఫెక్ట్ గా రావాలంటే ముందుగా ఆనియన్ స్లైసెస్ లో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్రష్ చేసిన వాము, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి సైడ్ పెట్టాలి. గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోస్తూ స్మూత్ డౌ లాగా తయారు చేసుకోవాలి. నూనె వేసి పిండి స్మూత్ గా అయ్యేంత వరకు కలిపి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు సైడ్ పెట్టాలి. ఇప్పుడు పిండి ఇంకొకసారి కలిపి మీడియం సైజ్ పిండి ముద్ద తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ పరాటా రోల్ చేయాలి. నూనె స్ప్రెడ్ చేసి మసాలా కలిపిన ఆనియన్ స్లైసెస్ వేసి పొడి పిండి చల్లి ఒకసారి ప్రెస్ చేయాలి. రోల్ చేసి మధ్యలో కట్ చేసి పై వైపున తిప్పి ఇలా రోల్ చేయడం వల్ల లచ్చా పరాటాలో లేయర్స్ వస్తాయి. ఇలా రౌండ్ చేయాలి. లైట్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత మాత్రమే పొడి పెట్టి చల్లుకుంటూ మీడియం సైజ్ పరాటా లాగా రోల్ చేయాలి. వేడి చేసిన తవ పైన పరాటా వేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పి నూనె స్ప్రెడ్ చేసి ఇరువైపున గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకోండి. లచ్చా ఆనియన్ పరాటా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ లో చేసుకుని తినండి. టేస్టీ మరియు హెల్తీ రెసిపీ. ఈజీగా టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పాన్ని వేడి చేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె లేదా బటర్ అయినా వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి మరియు క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత బఠానీలు, క్యాప్సికమ్, బీనీస్ వేసి ఒక అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేస్తే సరిపోతుంది. టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా వెనిగర్ వేసి 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. సరిపడేంత ఉప్పు వేసి కలిపిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించిన రైస్ వేసి బాగా కలపాలి. చివరిగా టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కలిపిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టేస్టీ మసూర్ దాల్ రెసిపీ తయారీ విధానం వచ్చేసి కుక్కర్ లో కప్ మసూర్ దాల్ వేసి 2-3 సార్లు కడిగి 3 కప్పుల నీళ్లు పోసి 4 విజిల్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేయాలి. ఇప్పుడు దాల్ మ్యాష్ చేసి సైడ్ పెట్టాలి. మీడియం ఫ్లేమ్ లో కడాయి వేడి చేసి నూనె, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి టొమాటో ముక్కలు వేసి మెత్తపడేంత వరకు ఫ్రై చేసి లైట్ గా మ్యాష్ చేయండి. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు మ్యాష్ చేసిన మసూర్ దాల్ వేసి అడుగంటుకోకుండా కలపాలి. దాల్ మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. నీళ్లు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి. ఉప్పు, నీళ్లు అడ్జస్ట్ చేయండి. బాయిల్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో తీసుకోండి. రెడ్ లెంటిల్ దాల్ లేదా లాల్ మసూర్ దాల్ అని కూడా అంటారు. న్యూట్రిషియస్, ఫ్లేవర్ఫుల్ ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ రెసిపీ. మసూర్ దాల్ రెసిపీ రైస్, నాన్, చపాతీ, జీరా రైస్ కాంబినేషన్ లో సూపర్ టేస్ట్ గా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ వెజ్ ఫ్రాంకీ రెసిపీ. ఈజీ అండ్ టేస్టీ ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా క్విక్ స్నాక్ గా చేసుకోండి. ముందుగా ఫిల్లింగ్ కోసం నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీకు అవైలబుల్ గా ఉన్న వెజ్జెస్ మీరు వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ లో పాన్ వేడి చేసి నూనె వేసి చాప్ చేసిన వెజ్జెస్, కొత్తిమీర వేసి నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ స్లైసెస్ వేసి మధ్యలో కలుపుతూ మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు చాట్ మసాలా, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. టొమాటో సాస్, మ్యూనీస్, నిమ్మరసం వేసి కలిపి స్విచ్ ఆఫ్ చేయాలి. మనం తయారు చేసుకున్న ఫిల్లింగ్ కి 6 వెజ్ ఫ్రాంకిల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోటీ లేదా చపాతీ తీసుకొని ఫిల్లింగ్ మధ్యలో వేసి రోల్ చేసి తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. వేడిగా ఫ్రెష్ గా చేసిన చపాతీ లేదా మిగిలిన చపాతీ ఉన్నా కాస్త వేడి చేసి మధ్యలో ఫిల్లింగ్ పెట్టి రోల్ చేసి లంచ్, డిన్నర్ లేదా స్నాక్ గా తినండి. అందరు ఈజీగా తయారు చేసుకోగలిగే క్విక్ అండ్ పర్ఫెక్ట్ రెసిపీ.